నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఫామ్ 18 లో ఏజెంట్ల వివరాలు ఇవ్వాలని కోరుతూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమావేశం. సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజా ఆరోగ్య వైద్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు సూచనలు, సలహాలు తెలిపిన ఎంహెచ్ఓ అంకిరెడ్డి. ఖరీఫ్ సీజన్ లో రైతు సోదరులు పంటల సాగుకు పాటించవలసిన జాగ్రత్తలు, సూచనలు పేర్కొన్న ఏఓ ప్రసాదరావు. నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు ఎయిడ్స్ వ్యాధి తీవ్రతను నిర్ధారించే అత్యాధునిక యంత్రం ఏర్పాటు. ఘనంగా శ్రీ వీర వెంకట రమా సమేత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభం. ఘనంగా శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. ఈ నెల 23వ తేదీ శ్రీ శ్రీని సాయిబాబా దేవస్థానంలో అనగాష్టమి వ్రతం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో సంబంధిత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లకు డ్యూటీలను కేటాయించాలని డిఆర్ఓను ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. 10వ తరగతికి సంబంధించి 27 పరీక్ష కేంద్రాల్లో 7,748 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు కలెక్టర్ వెల్లడిస్తూ 10వ తరగతి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతున్నందున సంబంధిత ప్రదేశాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంకు సంబంధించి 8,813 మంది జనరల్ విద్యార్థులు, 537 మంది వొకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 9,350 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. రెండవ సంవత్సరంకు సంబంధించి 3,933 మంది జనరల్ విద్యార్థులు, 465 మంది వొకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 4,398 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. మొదటి రెండవ సంవత్సరం కలిపి మొత్తం 13,748 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:30 గంటల వరకు రెండవ సంవత్సరం పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుండి పరీక్ష కేంద్రాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ మిషన్లను మూసివేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, డివిఈఓ సునీత, డిఈఓ సుధాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీ డిసిఎల్, కార్మిక శాఖ జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 4వ తేదీ తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన అరగంట అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లు ఉంటాయన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులోనే భాగంగా 3 టేబుళ్లను సర్వీస్ ఓటర్లకు ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల పాసుల జారీకి సంబంధించి ఈ నెల 27వ తేదీలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఫామ్ 18 ఇవ్వాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను సూచించారు. ఒక్కొక్క పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్ వద్ద ఒక సహాయ రిటర్నింగ్ అధికారిని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు మొబైల్ ఫోన్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించవన్నారు.
జూన్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నలుగురుకు మించి వ్యక్తులు ఎవరు గుమికూడి ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. బాణాసంచా సామాగ్రిని విక్రయాల నిమిత్తం సంబంధిత తహసీల్దార్ నుండి ముందుగానే అనుమతులు పొంది ఉండాలని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వేసవి నుండి వర్షాకాల పరిస్థితుల మార్పు వల్ల సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని నంద్యాల ప్రజారోగ్య వైద్య శాఖ అధికారి డాక్టర్ అంకిరెడ్డి సూచనలు, సలహాలు తెలియజేశారు. వాతావరణ మార్పుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలను పాటించాలని తెలిపారు. త్రాగునీటిని వడకట్టి, కాచి, చల్లార్చిన నీటిని త్రాగాలని, ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, మలేరియా, డెంగ్యూ దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమతెరలు, మస్కిటో రిఫ్లెంట్స్ వాడాలని సూచనలు తెలియజేశారు. నంద్యాల పట్టణ ప్రజలకు ప్రజారోగ్య వైద్య శాఖ వారు ఇచ్చి సూచన ఏమనగా, మనకు ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపుగా మనకు ఒక 2-3 వారాలు కూడా పడడం జరిగింది. ఈ వర్షాకాలంలో మనకు ముఖ్యంగా వైరల్ ఫీవర్స్, ఎందుకంటే వాతావరణ మార్పులు, వాతావరణం చల్లబడ్డము, ఒక్కటేసారి వేడి నుంచి వాతావరణం చల్లబడ్డము, గాలి మార్పు ఇట్లా ఉండడం వల్ల కూడా చిన్నపిల్లలకు దగ్గు, జలుబు కానీ, వాతావరణం వైరల్ ఫీవర్లు ఇట్లాంటివి, అలాగే మనకు ఏదైతే దోమలు కూడా వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎందుకంటే మనకు కాలువల్లో నీళ్లు పారకుండా ఉండడం, ఏదైనా వర్షపు నీరు నిల్వ ఉండి, అలాగే ఖాళీ ప్లేసుల్లో వర్షపు నీరు గుంతలలో దానిలో నిల్వ ఉండి అక్కడ దోమలు పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ సీజన్లో వచ్చేసి మనకు దోమల నుంచి కూడా మలేరియా, డెంగీ ఇట్లాంటి వ్యాధులు కూడా రావడానికి కారణం ఉంటుంది. అలాగే మనకు వాటర్ నుంచి కూడా టైఫాయిడ్ కానీ, లేదంటే వాంతులు, విరేచనాలు, ఇట్లా వాటర్ కంటామినేషన్ నుంచి కూడా మనకు వ్యాధులు వచ్చేది సూచనలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ, పట్టణ ప్రజలు ముఖ్యంగా త్రాగునీరు ఏదైతే మనకు మున్సిపాలిటీ వాటర్ అనేది సప్లై చేస్తారో ఆ నీళ్లు బుడబోచి, కాచి, చల్లార్చిన తర్వాతనే వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎక్కడి నుంచి చిన్న చెరువు నుంచి నీళ్ళు వస్తాయో ఆ వచ్చిన నీళ్ళని ఫిల్టర్ బెడ్ల నుంచి ఫిల్టర్ అయ్యి తర్వాత మళ్ళీ మనకు ట్యాంకీల్లోకి పంపించే ముందరనే క్లోరినేషన్, ఇవన్నీ దాని మోతాదు ప్రకారం క్లోరినేషన్, గ్యాస్ ఇవన్నీ దాంట్లో వాటర్లో పంప్ చేసి మనకు స్వచ్ఛమైన నీరు అందివ్వడం జరుగుతుంది. అయినా కూడా ఇంకా ఎక్కడన్నా పైపుల్లో ఆడ ఏదైనా ఉన్నా కూడా కంటామినేషన్ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉడబోచి, కాచి, చల్లార్చిన నీటిని తాగాలి. అలాగే ఈ దోమలు వ్యాప్తి చెందకుండా మన ఇంటి పరిసరాలు కూడా పిచ్చి మొక్కలు కానీ, మన ఇంటి ముందర కానీ, లేదంటే కాంపౌండ్ లో కానీ అట్లా పిచ్చి మొక్కలు ఇట్లాంటివి ఉంటే కూడా ఆ పిచ్చి మొక్కలను తొలగించుకొని మన ఇంటి ముందర ఉండే ఏదన్నా ఇట్లా రోళ్లు కానీ, లేదంటే ఈ పాత కూలర్లు, లేదంటే టెంకాయలు, ఇట్లా మనం తాగి పారేసిన టెంకాయలు ఇట్లాంటివి, దానిలో నీరు కూడా వర్షం అనే దాంట్లో వర్షం నీరు చేరి ఆ స్వచ్ఛమైన నీటిలోనే ఈ డెంగీకి సంబంధించిన దోమ ఉత్పత్తి చెందుతుంది. కాబట్టి అట్లాంటి నీళ్లు నిల్వ ఉండకుండా మనం పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే దోమలు అనేది మనకు కుట్టకుండా ఈ దోమతెరలు వాడడము, అలాగే మస్కిటో పిల్లెట్స్ కానీ, ఇట్లాంటివి మస్కిటో కాయిల్స్ కానీ ఇట్లాంటివి వాడుతూ ఈ యొక్క సీజన్ లో వచ్చే వ్యాధులు, ముఖ్యంగా ఈ దోమల నుంచి, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి ఈ సూచనలన్నీ తీసుకుంటూ కాపాడుకోగలరని కోరుకుంటున్నాను. ఖరీఫ్ లో పంటలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతు సోదరులు పొలాల్లో లోతైన దుక్కులు దున్నడం వల్ల భూమి సారవంతం అవుతుందని నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు సూచించారు. ఖరీఫ్ లో పంట సాగుపై వారు రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా రైతులు లోతైన దుక్కులు దున్నాలని, తద్వారా నేల సారవంతంగా అవ్వడమే కాకుండా భూమి లోపల పొరల్లో ఉన్న పురుగులు, బ్యాక్టీరియా బయటకు వచ్చి అవి ఎండవేడికి నాశనం అవుతాయని తెలిపారు. దీంతో పంట దిగుబడి పెరిగి సకాలంలో పంటలు చేతికి వస్తాయన్నారు. మట్టి ఉష్ణోగ్రత పెరుగుతుందని భూమి వదులుగా అవుతుంది, వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది, మొక్కకు నీరు అంది బలంగా అది తయారవుతుందన్నారు. అధిక వర్షాలు కురిసినా భూమి కోతకు గురి కాదన్నారు. అలాగే వరి సాగు చేసే రైతులు 40 రోజులకు ముందుగా పచ్చిరొట్టె ఎరువులను సాగు చేయాలని సూచించారు. వరిలో జీలుగ సాగుకు ప్రభుత్వం 50% సబ్సిడీపై అందజేయడం జరుగుతుందని, రైతు సమీప ఆర్బీకేలలో కొనుగోలు చేసుకోవచ్చన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న విత్తన విక్రయ కేంద్రాలను తనిఖీలు నిర్వహించడం జరిగిందని, రైతు సోదరులు లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రసీదు పొందాలని తెలిపారు. మనకు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఉన్నాం.
రీసెంట్గానే మనకు తొలకరి వర్షాలు కానీ కురవడం జరిగింది నంద్యాల మండలంలో. కాబట్టి రైతు సోదరులందరూ మొదటగా ఈ వర్షాలను ఉపయోగించుకొని లోతు దుక్కులు చేసుకోవడం వలన భూమికి ఎంతో ఉపయోగం అండి. ముఖ్యంగా లోతు దుక్కు వలన భూమిలో ఉన్న క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో ఆ కీటకాలకు సంబంధించిన నిద్రావస్థ దశలన్నీ బయటికి రావడం జరుగుతుంది. దాని ద్వారా ఈ సూర్యరశ్మి వేడికి చనిపోయి మనకు భూమి సారవంతం అవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వర్షపు నీరు ఇంకడానికి కానీ లోతు దుక్కులు ఉపయోగపడతాయి. అదేవిధంగా భూమిలో ఉన్న వివిధ పొరలకు మనకు నీరుకి సరఫరా కానీ నీళ్లు లోపలికి ఇంకడం వల్ల మొక్కకు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ వర్షాలు ఉపయోగించుకొని లోతు దుక్కులు చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ తరఫున ఈ సీజన్ ఖరీఫ్ సీజన్ గాను పచ్చి రొట్టె ఎరువులు సబ్సిడీలో అందించడం జరుగుతుంది. మన నంద్యాల మండలంలో వరి సాగు అధికంగా జరుగుతుంది. కాలువల కింద ఎక్కువగా కిసి కాలువ అయితేనేమి, తెలుగు కాలువ అయితేనేమి, అదేవిధంగా బోరు బావుల కింద ఈ వరి సాగు చేసే రైతులు ముందుగా అంటే వరి సాగు కంటే ఒక 40 రోజుల ముందు ఈ పచ్చి రొట్టె ఎరువులు సాగు చేయడం వల్ల భూమి సారం పెరగడం కాకుండా అంటే భూమి గుల్లబారి సారవంతమవుతుంది. అదేవిధంగా మొక్కకు అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు కానీ ఈ పచ్చి రొట్టె ఎరువులు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వరిలో ఈ జీలుగ అనేది ఎక్కువగా రైతులు సాగు చేస్తుంటారు. అందుకే ప్రభుత్వము జీలుగను 50% సబ్సిడీలో రైతులకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన నంద్యాల మండలానికి 320 క్వింటాల జీలుగలు మంజూరైనాయి. అదేవిధంగా పిల్లి బేసరాకు 4 క్వింటాలు మంజూరైనాయి. ఈ జీలుగలు పూర్తి ధర ఒక క్వింటాల్కు 8,800 రూపాయలు. 50% సబ్సిడీ పోను రైతు చెల్లించాల్సినది క్వింటాల్కి 4,400. అదేవిధంగా పిల్లి బేసర పూర్తి ధర 13,400. 50% సబ్సిడీ అంటే 6,700 రూపాయలు సబ్సిడీ పోతుంది. మిగతా 6,700 రూపాయలు రైతు వాటా. ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు మనము విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 కిలోల ప్యాకింగ్ వస్తుందండి ఈ జీలుగలు కానీ జీలుగలు. ఇవి ఒక ఎకరా ఉన్న రైతుకు ఒక బస్తా. ఆ విధంగా గరిష్టంగా 5 ఎకరాల వరకు 50 కిలోల వరకు ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాలకి ఇవ్వడం జరుగుతుంది జీలుగలు. ఈ జీలుగల నమోదు కోసము అన్ని రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి. కాబట్టి రైతు సోదరులు పట్టాదారు పాస్బుక్, మొబైల్ ఫోన్ తీసుకుని వారికి సంబంధించిన రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి జీలుగల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అదేవిధంగా వ్యవసాయ శాఖ తరఫున ఇప్పుడు ఈ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో రైతులు వివిధ రకాల విత్తనాలు కొనుగోలు కోసము నంద్యాల జిల్లా కేంద్రానికి చేస్తుంటారు. నంద్యాల చుట్టుపక్కల మండలాల నుంచి చాలామంది రైతులు వచ్చి ఇక్కడే ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. మేము మా వ్యవసాయ శాఖ తరఫున నంద్యాల మండలంలో ఉన్న వివిధ విత్తన కేంద్రాలను తనిఖీ చేయడం, విత్తన దుకాణాలను తనిఖీ చేయడం ప్రారంభించాము. ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక 15 దుకాణాలు తనిఖీ చేయడం కానీ జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో దుకాణాలు తనిఖీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మొదటి దశలో రైతులు ఎక్కువగా ఈ పత్తి విత్తనాలు ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. మన అన్ని దుకాణాల్లో పత్తికి సంబంధించిన వివిధ కంపెనీల యొక్క పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పత్తి విత్తనాల యొక్క నాణ్యతను పరీక్షించడానికి మేము ఇప్పటివరకు ఒక 30 నమూనాలు సేకరించాము వివిధ దుకాణాల్లో. అవి నాణ్యత పరీక్షల కోసము ల్యాబ్ కానీ పంపించడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న కానీ మిరప కానీ ఈ విత్తనాలు కానీ అందుబాటులో ఉన్నాయి. అన్ని విత్తనాలని మేము తనిఖీ చేస్తున్నాము దుకాణాల్లో. ఇదే విధంగా దుకాణదారులందరికీ రైతు సోదరులకు కానీ మీకు తెలియజేయడం, ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేయడం అనగా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని నేను రైతు సోదరులకు విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా విత్తనం కొనుగోలు చేసిన తర్వాత రసీదు ఖచ్చితంగా దుకాణదారు నుంచి ఖచ్చితంగా పొందండి. దుకాణదారులకు కానీ మేము తెలియజేయడం ఏమంటే, మీరు అమ్మిన ప్రతి విత్తనాలకు రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలా. అదేవిధంగా ఎంఆర్పి ధర కంటే అధికంగా అమ్మకూడదు. మంచి కంపెనీలకు సంబంధించిన ప్యాక్డ్ విత్తనాలే మీరు అమ్మాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రైతు సోదరులకు
మంచి నాణ్యమైన విత్తనాలు అందించాలని తెలియజేస్తున్నాను. ఈ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైతే నేను చెప్పిన విధంగా రసీదులు ఇవ్వకపోవడం కానీ, లేకుంటే ఎంఆర్పి ధర కంటే అధికంగా అమ్మడం కానీ, లేకుంటే దుకాణంలో స్టాక్ నిల్వలు తెలియజేసే పట్టిక ప్రదర్శించకపోవడం కానీ, ఇట్లాంటివి ఏవైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే విత్తన చట్టం 1966 ప్రకారము దుకాణదారులపైన కఠిన చర్యలు తీసుకోవడానని దుకాణదారులందరికీ హెచ్చరించేస్తున్నాను. నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు ఏఆర్టీ సెంటర్ ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు అయినది. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు వ్యాధి తీవ్రతను నిర్ధారించే అత్యాధునిక అత్యంత ఖరీదైన CD4 కౌంట్ యంత్రం ప్రప్రథమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ CD4 కౌంట్ యంత్రాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మరియు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ రావు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్వజన ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది, ఏఆర్టీ సెంటర్ వైద్యులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇది వరకు ఈ అత్యాధునిక అత్యంత ఖరీదైన పరీక్షలు చేయుటకు కర్నూలు సర్వజన ఆసుపత్రికి శాంపిల్స్ పంపడం జరిగేది. ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ శారదాబాయి తెలియజేశారు. నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్ నందు వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆలయ ధర్మకర్త మండలి చైర్పర్సన్ యాడికి శ్రీదేవి ఆధ్వర్యంలో బుధవారం శ్రీ వీర వెంకట రమా సమేత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. గురువారం ఉదయం సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతం, 10 గంటలకు కళ్యాణోత్సవం అశేష భక్త జనాభాల మధ్య నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. బుధవారం స్వామివారిని పెళ్లి కుమారుడిగా, అమ్మవారిని పెళ్లి కుమార్తెగా ఎదుర్కొన్న కార్యక్రమం నిర్వహించడం జరిగిందని యాడికి శ్రీదేవి పేర్కొన్నారు. ఈ కళ్యాణోత్సవానికి భక్తాదులు హాజరై స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సమేత సత్యనారాయణ స్వామి గుడిలో స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రాని వచ్చింది. కార్యక్రమం అనగా రేపు గురువారం రోజు ఈ కార్యక్రమం ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు స్వామిని పెళ్లి కుమారుడిగా, అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేసి ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషం వేస్తూ ఉంది. మరి ఇది పురాతనంలో ఉన్నది, దాన్ని మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి తీయడం జరుగుతూ ఉన్నది. నంద్యాల పట్టణంలోని ఈశాన్య భాగంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వీర వెంకట రమా సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవంలో భాగంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం ఈ దేవాలయం నందు కళ్యాణోత్సవం స్వామివారికి అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈనాడు చతుర్దశి, ఈనాడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ కారణంగా రేపు ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు జరపబడతాయి. తదనంతరం 10 గంటలకు స్వామివారికి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనాలను కూడా పాల్గొని శ్రీ రమాసమి సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులందరూ కూడా పొంది సకుటుంబ సపరివార సమేతంగా ఈ దేవాలయం విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి ఆ దేవదేవుని యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కళ్యాణోత్సవం
శుభ పరిమాణం. ఎందుకంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి రోహిణి కార్తీక ముందుకు వచ్చేటువంటి కళ్యాణోత్సవం, ఆ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు స్వయంభూతుడు ఇక్కడికి వచ్చి కూర్చొని మనమందరి చేత కళ్యాణోత్సవాలు జరిపించుకొని మన కుటుంబాలు ఆచంద్రారకము కూడా సుఖము సంతోషంతో విరాజమానంగా వెలగాల సంకల్పంతో ఈ స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల పుర ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల పట్టణం తెలుగుపేటలో వెలిసిన శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా అశేష భక్తాదుల మధ్య నిర్వహించడం జరిగింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు, కుంకుమార్చన తదితర పూజల అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించారు. విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు అందజేశారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా టీటీడీ దేవస్థాన ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు పాల్గొనడం జరిగింది. వరుసగా 3 రోజుల పాటుగా వైభవంగా కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ సభ్యులు నిర్వహించారు. దేవాలయంలో నృసింహ జయంతి పర్వదినంలో శ్రీ భూ సమేత లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఈ కళ్యాణము చేత నంద్యాల చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా పాడి పంటలతో గ్రామములంతా కూడా సస్యాభివృద్ధితో బాగా ఉండి ప్రజల యొక్క దివ్యక్షేమం కోసమే కళ్యాణాలు చేయాలి. కాబట్టి అటువంటి నృసింహ కళ్యాణం చాలా శుభప్రదం, శత్రు సంహారం, అదేవిధంగా సంపద్వృద్ధికరం, రుణబాధలన్నీ తీరతాయి. కాబట్టి ఇటువంటి కళ్యాణ మహోత్సవం చేత నంద్యాల ప్రజలంతా కూడా సుఖ సంతోషములతో, సౌభాగ్యములతో, ఆడవాళ్లు మాంగళ్యాభివృద్ధితో, మగవాళ్లు సంతృప్తితో జీవిస్తారు అనేటువంటి భావన. కాబట్టి అటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించి ఆ నరసింహస్వామికి మన యొక్క దివ్యానుగ్రహాన్ని, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరూ కూడా అందుకుందాం. నంద్యాల పట్టణం శ్రీ జంబుల పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ అనగాష్టమి వ్రతం నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు ఎల్లాస్వామి తెలిపారు. భక్తాదులు పాల్గొని బాబా కృపకు పాత్రలు కావాలని కోరారు. గణపతి సచ్చిదానంద స్వామివారి శిష్యుడు వెంకటేశ్వరరావు చేత అనగాష్టమి వ్రతం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. గృహ సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ కలహాలు మొదలగు వాటి విముక్తికై, అలాగే సంకల్ప సిద్ధి, చదువు, ఉద్యోగ ప్రాప్తి కొరకు ఈ వ్రతాన్ని చేపడుతున్నామన్నారు. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదములను స్వీకరించవలసిందిగా కోరారు. ఈరోజు ఇక్కడికి మైసూరు నుంచి సచ్చిదానంద గణపతి స్వామి వారి యొక్క శిష్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఇక్కడికి వచ్చారు. దత్తాత్రేయుని పాదుకలతో రేపు ఇక్కడ ఈ ఆలయం నందు
అనగాదేవి వ్రతం చేస్తున్నారు. ఈ రాకకు చాలా సంతోషము. భగవంతుడు ఊహించని రీతిలో సాయినాథుడు ఇక్కడికి వీరు తేవడం చాలా గొప్ప విశేషము. అంటే ఒకప్పుడు 10 నెలల క్రితము ఇక్కడే జరగాల్సింది జరగకపోవడం వల్ల కానీ ఆగకూడదనే ఉద్దేశంతో బ్రాహ్మణు చేత ఇక్కడ అనగాదేవి వ్రతం జరిపించాము. బాగా ఆనందంగా జరిగింది. ఈరోజు దేవి గారే ఇక్కడ స్వామివారితో చేయించాలనే ఉద్దేశంతో ఊహించని రీతిలో 3 రోజుల కిందటనే చెప్పడం జరిగింది. వారు వచ్చారు, సంతోషము. రేపు ఇక్కడ కార్యక్రమం దిగ్విజయము భక్తాదులంతా చేయాలని, ఆనందంగా నడిపించాలని ఆ సాయినాథుని ప్రార్థిస్తూ ఈ గురుగారికి పాదాభివందనములు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నంద్యాల భక్త వాళ్ళందరికీ కూడా శ్రీ సాయినాథుని యొక్క దివ్యాశీస్సులు ఉండని. ఈరోజు మేము వచ్చినప్పుడు కూడా మాకెంత ఒళ్ళంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది స్వామిని చూడగానే. ఈ స్థలం మహాత్యం ఇది. భూమిలో అపారమైన దైవశక్తులు ఉన్నాయి. ఎంత మనశ్శాంతిగా ఉందో చెప్పలేము. రేపు జరగబోయే వ్రతం మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి యొక్క దివ్యాశీస్సులతో సాయినాథ ఆశీస్సులు జరిగే ఈ వ్రతం అనఘా వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ సిద్ధిస్తాయి. ఇది తథ్యం. 40 సంవత్సరాల నుంచి ఈ వ్రతాలు చేస్తున్నాం. సుమారుగా 4 లక్షల మంది ఈ వ్రతాన్ని చేసుకున్నారు ఇప్పటి వరకు మా ఆధ్వర్యంలో. మీరు కూడా రేపొద్దున అందరూ రండి, కుటుంబ సమేతంగా విచ్చేయండి. ఈ వ్రతాన్ని ఆచరించుకుని ఎవరికి చెప్పుకోలేని మీ కష్టాలని మీరే తీర్చుకోండి. ఎవరికి చెప్పొద్దు, ఎవరికి తలదించొద్దు, ఎవరికి చేయి చూపించొద్దు. పరమాత్ముడు ఉన్నాడు, పిలిస్తే పలుకుతాడు. రేపు ఆ స్వామి మీ అందరినీ దివ్య ఆశీస్సులు అందిస్తారు. కాబట్టి కుటుంబ సమేతంగా రండి. మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఫామ్ 18 లో ఏజెంట్ల వివరాలు ఇవ్వాలని కోరుతూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమావేశం. సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజా ఆరోగ్య వైద్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు సూచనలు, సలహాలు తెలిపిన ఎంహెచ్ఓ అంకిరెడ్డి. ఖరీఫ్ సీజన్ లో రైతు సోదరులు పంటల సాగుకు పాటించవలసిన జాగ్రత్తలు, సూచనలు పేర్కొన్న ఏఓ ప్రసాదరావు. నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు ఎయిడ్స్ వ్యాధి తీవ్రతను నిర్ధారించే అత్యాధునిక యంత్రం ఏర్పాటు. ఘనంగా శ్రీ వీర వెంకట రమా సమేత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభం. ఘనంగా శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. ఈ నెల 23వ తేదీ శ్రీ శ్రీని సాయిబాబా దేవస్థానంలో అనగాష్టమి వ్రతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.